నీరజ్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలన్న బిర్లా ఐలయ్య. లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కిన మహిళా అధికారి. ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన బిర్లా ఐలయ్య. ఆచార్య కూరేళ్ల గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్. ఛత్రపతి శివాజీ మహారాజ్ 394వ జయంతి వేడుకలు. బీజేపీ విజయ సంకల్ప సభ బస్సు యాత్రను విజయవంతం చేయాలన్న బూరా నర్సయ్య. శ్రీ సింధూరా వైన్స్ రద్దు చేయాలని మహిళల ఆందోళన. ఘనంగా మహమ్మద్ ఆరిఫ్ పుట్టినరోజు వేడుకలు. దళితుల భూములను దళితులకే కేటాయించాలని డిమాండ్. డోన్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చిన మీడియా ఫెడరేషన్ యూనియన్. ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని కోరిన బిర్లా ఐలయ్య ప్రభుత్వ పాఠశాలలకు దాతలు సైతం సహకారాలు అందించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు దాతలు ముందుకు రావాలని ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ సభ్యులు బిర్లా ఐలయ్య పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో టీపీసీసీ కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి 1,50,000 రూపాయల సొంత డబ్బులతో ఏర్పాటు చేసిన వేదిక రేకుల షెడ్డు ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించిన అనేక మంది ఉన్నత స్థానాలలో ఉన్నారని తెలిపారు. పాఠశాలల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో గల అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ముందుగా ఆయనకు ఎన్సీసీ విద్యార్థులు గౌరవ వందనం తెలిపి ఘన స్వాగతం పలికారు. లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కిన మహిళా అధికారి. ఓ ప్రభుత్వ అధికారిని లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కి కన్నీరు పెట్టుకుంది. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోని ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసులో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగజ్యోతి లంచం తీసుకుంటూ పట్టుబడింది. ఓ వ్యవహారంలో సంతకం కోసం జగజ్యోతి బాధితుడి నుండి 84,000 రూపాయలు లంచం డిమాండ్ చేసింది. దీంతో అతడు ఏసీబీని ఆశ్రయించగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ క్రమంలో జగజ్యోతి కన్నీరు పెట్టుకుంది. హిందూ ధర్మ పరిరక్షకుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ అని కొనియాడిన ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో పాల్గొని ఘన నివాళులు అర్పించారు. హిందూ ధర్మ పరిరక్షణకు 16 ఏళ్లకే కత్తిపట్టిన వీరుడు ఛత్రపతి శివాజీ అని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పేర్కొన్నారు. గుండాల మండలం రామారం గ్రామంలో ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇరసరపు యాదగిరి ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆయన చీఫ్ గెస్ట్ గా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివాజీ పోరాట పటిమను యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారని యువత చెడు అలవాట్లకు గురి కాకుండా వారి కలలను నెరవేర్చాలన్నారు. గ్రామ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన విధంగా గ్రామాన్ని దత్తత తీసుకొని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో ఆచార్య కూరేళ్ల గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ తమిళసై. డాక్టర్ కూరేళ్ల విఠలాచార్య గ్రంథాలయం ద్వారా రాబోయే తరాలకు పుస్తకాలను అందించడం చాలా గొప్ప విషయమని రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ అన్నారు. రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో ఆచార్య కూరేళ్ల గ్రంథాలయ భవనాన్ని రాష్ట్ర గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ మాట్లాడుతూ ఈ రోజు చాలా పనుల్లో ఉన్నా కూడా గ్రంథాలయాన్ని ప్రారంభించాలని వచ్చానని, ఆ మహానుభావుడు ఆచార్య కూరేళ్ల గారిని కలవడం చాలా సంతోషంగా ఉందని, అందుకు కారణమైన పుస్తక పఠనం కోసం చేస్తున్న పనులని, పుస్తకాలు మంచి ప్రపంచాన్ని సృష్టిస్తాయన్నారు.
మంచి స్థానం కల్పిస్తాయన్నారు. ఈ రోజు వెల్లంకి గ్రామానికి రాజ్భవనే వచ్చిందని తెలిపారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఎల్లంకి గ్రామాన్ని, ఆచార్య కూరెళ్ల గ్రంథాలయాన్ని ప్రస్తావించడం పట్ల ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. యువత పోటీ పరీక్షలకు గ్రంథాలయాలను ఉపయోగించుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో వెల్లంకి ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుందని, ఆచార్య కూరెళ్ల ప్రతి ఒక్కరికి రోల్ మోడల్ అని, చదవడం కోసం వారు గ్రంథాలయాలకు చేస్తున్న సేవల పట్ల, రాబోయే తరాలకు వారు అందిస్తున్న పుస్తకాల పట్ల వారికి నేను సెల్యూట్ చేస్తున్నానన్నారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి కోనూరు లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్ర గవర్నర్ గ్రంథాలయాల పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తున్నారని, కూరెళ్ల గ్రంథాలయానికి 8,500 పుస్తకాలు, 1000 నోటుబుక్లు అందజేస్తున్నారని తెలియజేశారు. శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ 394వ జయంతి వేడుకలు ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శివాజీ మహారాజ్ విగ్రహానికి ఫౌండేషన్ చైర్మన్ సిడి చావన్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఓయూ కళాశాల నుండి సనత్ నగర్ వరకు భారీ శోభయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా సిడి చావన్ మాట్లాడుతూ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు, ఆయన జయంతి సందర్భంగా నేషనల్ హాలిడే, రాష్ట్రంలో కూడా హాలిడేను ప్రకటించాలని ఉద్యమం చేస్తున్నామన్నారు. వచ్చే సంవత్సరం నుండి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి రోజు సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. వార్తల్లో చిన్న విరామం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో, అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100. తిరిగి వార్తలకు స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీజేపీ విజయ సంకల్ప సభ, బస్సు యాత్రపై మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన బూరా నర్సయ్య గౌడ్. యాదాద్రి భువనగిరి జిల్లా విజయ సంకల్ప సభ మరియు బస్సు యాత్రకు సంబంధించి మీడియా సమావేశం జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. బూరా నర్సయ్య గౌడ్ మీడియాతో మాట్లాడుతూ రేపటి నుండి భువనగిరి పార్లమెంటు పరిధిలో విజయ సంకల్ప యాత్ర ప్రారంభమవుతుందని, రేపు సాయంత్రం 4 గంటలకు జరగబోయే విజయ సంకల్ప యాత్ర సభను భువనగిరి కాలేజీ గ్రౌండ్లో విజయవంతం చేయాలన్నారు. ఈ సభకు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ శ్రవంతి, ఈటెల రాజేందర్, రాజాసింగ్ హాజరవుతున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి తెలిపారు. ఈ యాత్ర నాటకీయ యాత్ర కాదు, రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు యాత్ర. దేశంలో బీజేపీ 400 సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తుంది. తెలంగాణలో ఈసారి 10కి పైనే ఎంపీ సీట్లు గెలవబోతున్నామని, కేవలం బీజేపీ అధికారం కోసమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారునిగా, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అనుక్షణం తాపత్రయపడే వ్యక్తిగా నేను తెలంగాణ ప్రజలను కోరుతున్నా. ఈసారి తెలంగాణలో అత్యధిక బీజేపీ ఎంపీ సీట్లు గెలిపించాలని తెలంగాణ ప్రజలను కోరుతున్నానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చింది. కేవలం కేసీఆర్ మీద వ్యతిరేక ఓట్లను మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం సొమ్ము చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల అమలు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లంకెబిందెలు లేవు. ఇక్కడ ఖాళీ లంకెబిందెలు మాత్రమే ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడవాలంటే కేంద్ర సపోర్టు ఉండాలని ఈ మధ్యనే బట్టి రేవంత్ రెడ్డి వెళ్లి మోదీని కలిస్తే 15,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. అవిటితో జీతాలు పింఛన్లు ఇస్తూ కాలం వెళ్లదీస్తున్నారని తెలిపారు. మొదటగా ఈరోజు శివాజీ మహారాజు యొక్క జయంతి సందర్భంగా పార్టీ తరఫున వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. వారి యొక్క స్ఫూర్తితోని తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి విజయ సంకల్ప యాత్ర తెలంగాణ రాష్ట్రం మొత్తంలో మొదలవుతుంది. భువనగిరి పార్లమెంట్లో రేపు మొదలవుతుంది. ముఖ్యంగా ఇది రాజకీయ యాత్ర కాదు, రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు యాత్ర. గత 2 రోజుల క్రితం 17th, 18th నాడు ఢిల్లీలో బీజేపీ నేషనల్ కన్వెన్షన్ జరిగింది. ఆ రోజు నిన్న మోడీ గారు మాట్లాడుతూ ప్రధానంగా 2-3 సూచనలు చేయడం జరిగింది. బీజేపీ పార్టీ యొక్క పోరాటం కేవలం రాజకీయ ఆరాటం కాదు, రాష్ట్ర భవిష్యత్తు పోరాటం. గత 10 సంవత్సరాల్లో, ఒక దశాబ్ద కాలంలో శతాబ్ది కాల ప్రగతిని సాధించాం. అట్టడుగు వర్గాల నుంచి అంతరిక్షం దాకా, నార్త్ టు ఈస్ట్, ఈస్ట్ టు వెస్ట్, సౌత్ టు నార్త్, మొత్తం ప్యాన్ ఇండియాలో బీజేపీ పార్టీ ప్రజాదరణ పొందడమే కాకుండా నారీ శక్తి, గతిశక్తి, కిసాన్ శక్తి, యువశక్తి, ఇలా అన్ని రంగాల్లో ముందుకెళ్తుంది. ఈరోజు మనం బీజేపీ పార్టీ ఒక లక్ష్యం ఎంచుకుంది. అబ్కీ బార్ 400 పార్, అంటే ఈసారి 400 సీట్లు దాటాలి. 2, మరోసారి మోడీ సర్కార్. దాంతోపాటు మేము తెలంగాణ రాష్ట్రంలో పెట్టుకున్నటువంటి లక్ష్యం ఇస్ బార్ 10 పార్. ఇందులో చెప్తున్నా, ఇస్ బార్ 10 పార్ అంటే ఈసారి 10+ ఎంపీలు గెలవటం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ యొక్క లక్ష్యం. ఇది నేను కూడా మళ్ళీ చెప్తున్నాను, ఒక ఉద్యమకారుడిగా, మాజీ ఎంపీగా, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కొరకు అనునిక్షం తపన పడే వ్యక్తిగా, ఇది కేవలం ఒక బీజేపీ పార్టీని గెలిపించడానికి కాదు, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కొరకు బీజేపీ పార్టీ ఎంపీని గెలిపించాలని తెలంగాణ ప్రజల్ని రేపు శంకరావం పూరించి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఈరోజు కాంగ్రెస్ కళ్ళబుల్లి కబుర్లతోని 6 గ్యారంటీలు అనే 6 ప్రలోభాలతోని ప్రజల్ని కేసీఆర్ మీద, కుటుంబం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను కాంగ్రెస్ సొమ్ము చేసుకుంది. అసెంబ్లీలో ఎన్నికల్లో పాజిటివ్ ఓటు కాదు, నెగిటివ్ ఓట్స్ టువర్డ్స్ కేసీఆర్ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ తీసుకుంది. 100% ఈ 6 గ్యారంటీలు ఏదైతే ఉందో 6 నెలల తర్వాత 6 కొరడాలుగా మారుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ యొక్క పాపులారిటీ 39% ఏదో వచ్చిందనుకుంటా, ఇప్పటికే 15% పడిపోయింది. ప్రజలు క్లారిటీతో ఉన్నారు. ఇక్కడ ఖాళీ కుండలే ఉన్నాయి, లంక బిందెలు లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. నడిపించాలన్నా కేంద్రం మోడీ గారి యొక్క అండదండ చాలా అవసరం. మన రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు, మరియు ఇతర మంత్రులందరూ ప్రధానమంత్రి దగ్గర పోయి మొరబెట్టుకుంటే వారు అధికంగా 9,000 కోట్ల నిధులు విడుదల చేస్తే ఏదో జీతాలు ఇచ్చి కాలం నడుపుతున్నాం. రైతు బంధు ఇల్లే 15,000 కోట్లలో ఇప్పటి వరకు 5,000 కోట్లు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. మిగతా సంక్షేమ పథకాలు దేవుడే. రేపు వచ్చే ఎన్నికల్లో
ప్రజలు ఈరోజు మోడీ గారిని బీజేపీ పార్టీని పట్టం కడుతున్నారు. మోడీ గారికి మరోసారి ఓటేస్తామని కమలాన్ని గుర్తుకు ఓటేస్తామని చెప్తున్నారు. నేను ప్రత్యేకించి భువనగిరి పార్లమెంటు ప్రజలు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. బోడుప్పల్ మెయిన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సింధూర వైన్స్ ను రద్దు చేయాలని కోరుతూ మహిళలు ధర్నా చేపట్టారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బోడుప్పల్ మెయిన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సింధూర వైన్స్ రద్దు చేయాలని 3వ రోజు స్థానికులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లాలంటూ మహిళలు ఆందోళన చేపట్టారు. రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకొని అక్రమ నిర్మాణం చేపట్టి వైన్స్ పెట్టింది యాజమాన్యమన్నారు. స్థలం తమదని, ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వొద్దని హైకోర్టు స్టే తీసుకున్న తెలంగాణ స్టే వక్ఫ్ బోర్డు సభ్యులు వివాద స్థలంలో నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చిన బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఇదివరకే ప్రజాభవన్లో సుమారు 80 మందిని ఫిర్యాదు చేశాం. ఎక్సైజ్ మినిస్టర్, ఎక్సైజ్ కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. 3వ రోజు ధర్నాకు ముందు కమిషనర్, మేయర్ ని కలిసిన అపార్ట్మెంట్ కాలనీ వాసులు. అపార్ట్మెంట్ వాసులు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ముందు బైఠాయించడంతో శ్రీ సింధూర వైన్స్ వద్దకి కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు వచ్చి పరిశీలించారు. 2 రోజులలో సమస్యను పరిష్కరిస్తామని కమిషనర్ హామీ ఇవ్వడంతో సద్దుమణిగింది ఆందోళన. మచిలీపట్నం 28వ డివిజన్ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మహమ్మద్ ఆరిఫ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం 28వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ మహమ్మద్ ఆరిఫ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. డివిజన్లో ఉన్న టీడీపీ కార్యకర్తలు మహమ్మద్ ఆరిఫ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ అగస్తయ్య, వెంకన్న మరియు టీడీపీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పత్తికొండ నియోజకవర్గం మద్దికేరలోని అంబేద్కర్ నగర్ లో ఉన్న స్థలాన్ని దళితులకే కేటాయించాలని కోరుతూ రీలే నిరాహార దీక్షను చేపట్టారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని మద్దికేరలో అంబేద్కర్ కాలనీ నందు దళితులు 444/2లో ఉన్నటువంటి స్థలాన్ని దళితులకే కేటాయించాలంటూ 10 రోజుల నుండి రీలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి దళితులకు మద్దతుగా ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు మద్దికేరకు వచ్చారు. ఏపీ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పార రాఘవేంద్ర మరియు ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు ఆధ్వర్యంలో అంబేద్కర్ కాలనీ నుండి ర్యాలీగా ఎంఆర్ఓ ఆఫీసుకు చేరుకొని మద్దికేర ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు మాట్లాడుతూ 2014లో దళితులకు ఇచ్చినటువంటి పట్టాలను ఎవరైతే అర్హులుగా ఉన్నారో వారికి ఇంటి స్థలాలను కేటాయించాలని, దళితుల కోసం వారికి కేటాయించినటువంటి 444/2లో ఉన్నటువంటి స్థలాన్ని వేరే కులస్తులకు కాకుండా దళితులకే ఇవ్వాలని దాదాపు 10 రోజుల నుండి రీలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి ఈ దళితులకు న్యాయం చేయాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని మరింత ఉద్రిక్తం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజ్ మరియు ఏపీ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పార రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సమస్య మీద పూర్తి అవగాహన ఉంది. కొత్తగా వచ్చినటువంటి ఎంఆర్ఓ గారికి దీక్షా శిబిరం దగ్గర నుంచి వందలాది మంది మా ఎస్సీలతో వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మా యొక్క విత్ రికార్డ్స్తో సహా ఎంఆర్ఓ గారికి కేటాయించాం. గతంలో ఉన్న డీటీ ఈ సమస్య ఇంతవరకు మొదలటానికి, ఈ సమస్య పరిష్కారం కాకుండా మాలో మేము కొట్టుకునే పరిస్థితి తీసుకురావడానికి గల కారణం డీటీ పద్ధతి కనుక మార్చకపోతే డీటీని సస్పెండ్ చేసే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తాం. డీటీ మీద ఎవరైతే స్థానికంగా ఈ భూములు కాజేయాలని చూస్తే వాళ్ళందరి మీద చర్యలు తీసుకునే విధంగా పై అధికారుల దగ్గరికి తీసుకెళ్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ స్థల వివాదము దాదాపుగా చాలా ఏళ్ళ సంవత్సరాలు జరుగుతుంది. ప్రస్తుతం మనం ఒకసారి చూసుకున్నట్లయితే దాదాపు 10 రోజుల నుంచి కూడా రిలే నిరాహార దళితుల మొత్తం చేపట్టడం జరిగింది. ఇప్పుడు మీరు స్టేట్ నాయకులు కాబట్టి ఈ వీళ్ళకి ఏం మీరు చెప్పగలుగుతారు? దళితులకి ఎలాంటి భరోసా ఇవ్వగలుగుతారు? 14 సంవత్సరాలుగా ఎవరూ లేకుండానే ఒక ఎస్సీ ప్యాటర్లో ఉన్నటువంటి ప్రజలు భూములు కాపాడుకుంటూ వచ్చారు. వాళ్ళకి ఎవరు వెనకాల సపోర్ట్ లేరు, ఎవరు అండదండలు లేరు. అయినా సరే
ఏపీ మీడియా ఫెడరేషన్ యూనియన్ ఆధ్వర్యంలో డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. డోన్ పట్టణంలో ఏపీ మీడియా ఫెడరేషన్ యూనియన్ ఆధ్వర్యంలో డోన్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఏపీ మీడియా ఫెడరేషన్ అధ్యక్షులు వడ్డే నాగరాజు మాట్లాడుతూ రాప్తాడు వద్ద నిర్వహించిన సిద్ధం బహిరంగ సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై వైకాపా మూకలు దాడి చేయడం అత్యంత దుర్మార్గపు చర్య అన్నారు. పిరికి పందల చర్య అని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఉన్న ఫోటోగ్రాఫర్పై దాడి చేయడం అత్యంత బాధాకరమన్నారు. ప్రజాస్వామ్యవాదులు ఇలాంటి వాటిని తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వాలు తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డోన్ ఏపీ మీడియా ఫెడరేషన్ జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డోన్ ఏపీ మీడియా ఫెడరేషన్ జర్నలిస్టులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ డోన్ నియోజకవర్గం సంబంధించిన మీడియా మిత్రులు, తర్వాత ప్రెస్ విలేకరులు ఈరోజు డోన్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఆఫీస్కి వచ్చి నిన్న అంటే 18వ తేదీ అనంతపూర్ జిల్లా రాప్తాడు దగ్గర ఈ ఆంధ్రజ్యోతి విలేకరిపై దాడి జరిగింది. కాబట్టి ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకోవాలని చెప్పి వాళ్ళొక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రం తీసుకున్నాము. ఇది మా పై ఆఫీసర్లకు పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు విజ్ఞప్తి, నిన్న జరిగినటువంటి రాప్తాడు అనంతపురం జిల్లా రాప్తాడులో సీఎం బహిరంగ సభలో ఒక పాత్రికేయునిపై అల్లరిముక్కలు దాడి చేయడం ఇది పిరికి పందుల చర్య. అయితే ఇటువంటి జర్నలిస్టులపై దాడి చేయడం సిగ్గుచేటు. ఎందుకంటే ఒక వారధలుగా ఉంటూ జర్నలిస్టులపై దాడి చేయడం ఇది హేయమైన చర్య. ఇక్కడికి ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన బాధ్యత ఉంది. అయితే పాత్రికలపై దాడి చేస్తే వారికి ఏమొస్తుందో ఏమో అర్థం కాలేదు, కానీ ప్రత్యేకంగా పాత్రికపై దాడి చేసిన వారిని శిక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఈవెన్గా రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక విలేకరులు అనేది ఒక సామాజిక సేవ ప్లస్ ఇప్పుడు పెద్దలకు వచ్చేసి పొలిటికల్ వారికి కూడా వారధలుగా ఉంటూ సేవలు చేయాలని బాధ్యత మన ఉంది. కాబట్టి అటువంటి వ్యక్తులపై దాడి చేస్తే ఏమొస్తుంది అనేది ఆలోచించుకొని దాడి చేయాల్సిన బాధ్యత ఉంది. అయినా ఆ దాడులు చేసిన వ్యక్తులని శిక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అయితే ఏపీఎంఎఫ్ ద్వారా జర్నలిస్టులను మేమంతా డోన్ నియోజకవర్గం తరఫున ఆ దాడి చేసిన వ్యక్తులపై శిక్షించాలని ఖండించడానికే ఈరోజు మన డోన్ డీఎస్పీ వై శ్రీనివాస్ రెడ్డి గారికి మన ఏపీఎంఎఫ్ ద్వారా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదే తరహాలోనే ఎక్కడైనా సరే ఒక జర్నలిస్టు దాడి చేస్తే మనమంతా ఖండించాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. కాబట్టి దీనందరూ మనమంతా ఏపీఎంఎఫ్ ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ తరఫున మనం ఖండించాల్సిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి అదే తరహాలోనే ప్రతి టైం కూడా మనం అంతా కలిసికట్టుగా పనిచేయాల్సిన బాధ్యత ఉంది. సో కాబట్టి దీనిపైన మనమందరం ఏకీభావంగా ఖండించి ఇప్పుడు జర్నలిస్టు విలేకరుపై దాడి చేసిన వ్యక్తిని శిక్షించే విధానానికి ఎంతవరకైనా పోరాటం చేయాలని, ఆ వ్యక్తులు ఎవరైతే దాడి చేశారో వాళ్ళని పట్టుకొని శిక్షించేంత వరకు మనం దాడి చేయాల్సిన బాధ్యత మనం ఉండదని కూడా వారిపైన ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నతాధికారులు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512 9100885555.